పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కాపు సమాజం ఆలోచన, తర్వాత వాళ్ళ టార్గెట్, వాళ్ళ డ్రీమ్ అంటే మన సమాజం నుంచి ముఖ్యమంత్రి కావాలని ఫస్ట్ చిరంజీవిని కోరుకున్నారు వాళ్ళంతా. తర్వాత చిరంజీవి గారేమో ఆ ఆశ నెరవేర్చలేకపోయారు, నీరు గార్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత మన వాళ్ళ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కాపులు ఊహించిన విధంగా, వాళ్ళు కోరుకున్న విధంగా ఉండట్లేదు అనేది ఒక విమర్శ. మీరేమంటారు? అంటే మీరు చిరంజీవి అన్నారు, చిరంజీవి కంటే ముందు కాబోయే సీఎం అని కాపునాడులో రంగా మీద నినాదాలు నడిచినాయి. వంగవీటి రంగా మీద ఈ రోజుకి వాళ్ళకి ఆ అభిమానం ఉంది. ఆ అభిమానంతో పవన్ కళ్యాణ్ వైపు చూస్తే ఆయన ఎక్కడున్నాడు? చంద్రబాబుతో తిరుగుతున్నాడు రోజు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈయన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి అయితే ఇలా కొనసాగటం కరెక్ట్ కాదు. మీరు పవర్ షేరింగ్ అంటే 2.5 ఏళ్ళు ఆయన, 2.5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని అడగండి అని కాపుల నుంచి ఒక డిమాండ్ వచ్చింది ఆయన ముందుకి. కాపునాడు నుంచి ఒక డిమాండ్ వచ్చింది పవన్ కళ్యాణ్ ముందుకు. ఆయన పట్టించుకోవాలి, పక్కన పెట్టేశాడు. అందుకని చిరంజీవిని కూడా రంగాతో పోల్చి, రంగా కాలేకపోయాడు, చిరంజీవి అవుతాడు అని నమ్మిన సందర్భం ఉండింది. కానీ ఆయన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఒక లెటర్ రాసుకుని నెమ్మదిగా సరెండర్ అయ్యి పార్టీని విలీనం చేశాడో దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైన స్పెక్యులేషన్ ఏంటంటే చిరంజీవి పార్టీ పెట్టడం కూడా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజున ప్రజారాజ్యం లేకపోతే మహాకూటమి అని చంద్రబాబు నాయుడు గారు అన్ని రాజకీయ పార్టీలతో కలిపి ఒక కూటమి పెట్టుకున్నాడు. ఈవెన్ టీఆర్ఎస్, అప్పటిది టీఆర్ఎస్ కూడా దానిలో ఉంది, కేసీఆర్ కూడా అందులోనే ఉన్నాడు. కాబట్టి కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ కలిపి ఒక కూటమి తయారు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ని ఈసారి ముఖ్యమంత్రి కానివ్వకూడదు అని అనుకున్నాడు ఆయన. నిజంగా ప్రజారాజ్యం లేకుండా ఎన్నికలు జరుగుంటే చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉండుండేది అప్పుడు. కానీ ఒకవేళ అదే జరుగుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుండేవాడు కూడా. ఆయన సీఎం అవటం వలన కదా ప్రోగ్రామ్కి హెలికాప్టర్ ఎక్కింది. హెలికాప్టర్ ఎక్కుండేవాడు కాదు, ఓడిపోయి ఉంటే. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన కూటమిని దెబ్బకొట్టడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవితో పెట్టించాడు అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఉండి వీళ్ళందరూ కలిసి చిరంజీవిని వాడుకుని రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్ని వాడుకుని చంద్రబాబు సీఎం అయ్యాడు. ఈ గొడవంతా ఉంది అక్కడ కాపు సమాజంలో. ఉండటం వలన ఒక అన్రెస్ట్ ఉంది వీళ్ళ పట్ల. చిరంజీవి అలా చేశాడు, ఈయన అలా చేశాడు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం కూడా స్క్రిప్ట్లో భాగమే అని నమ్మేవాళ్ళు ఉన్నారు. అందుకని ఆయన ఎందుకు విలీనం చేసినా నిజానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాడు ఆ విలీనం చేయటాన్ని. ఇప్పుడు ఆ మాట మాట్లాడు, కానీ ఆ రోజున ఆయన సీరియస్గానే ఉన్నాడు. ఇటువంటి కండిషన్లో ప్రపంచం ఉంది. అందుకని ఆ వ్యాక్యూమ్ ఫిల్ కావట్లేదు మాకు అనేటువంటి చిరాకు ఉంది వాళ్ళకి. ఏది ఒక కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే కమ్మ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి అనేటువంటి ఒక వ్యాక్యూమ్ని ఎన్టీ రామారావు గారు ఫిల్ చేశాడు, అయిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొనసాగాడు. కాబట్టి ఆ పరంపర నడిచింది. కానీ కాపు కమ్యూనిటీకి కూడా ఒక ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది కదా. ఆ కోరిక రంగాతో తీరలేదు. తమ కళని నెరవేరుతాడు అని చాలామంది నమ్మినటువంటి పవన్ కళ్యాణ్ ట్రావెల్ అవటం, అలాగే పవన్ కళ్యాణ్ అన్నగారు చిరంజీవి, ఆయన వైఎస్ స్క్రిప్ట్లో భాగంగా పార్టీ పెట్టాడు అని అనుమానం వచ్చేలాగా వ్యవహరించటం, అది ఒక హర్టింగ్ ఎలిమెంట్ కాపు సామాజిక వర్గానికి. ఆయన ఒక రకంగా హర్ట్ చేశాడు, ఈయన ఒక రకంగా హర్ట్ చేశాడు. కాబట్టి అది ఉంది, ఆ వ్యాక్యూమ్ ఉంది. ఎవరో ఒకళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
కనీసం పేరు నాని లాంటి వాడు ముందుకు వచ్చి ఏదన్నా చేసినా ఆదరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, భుజానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆ బాధ్యత నిర్వహిస్తాను అంటే ఆయన కాన్షియస్గా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు ఒక విన్యాసం చేశాడు వెళ్ళే ముందు. చిరంజీవిని పవన్ కళ్యాణ్ని పట్టుకెళ్ళి ఇద్దరు చేతులు ఎత్తి జనాలకు ఒక అభివాదం చేసి వెళ్ళిపోయాడు. అది రాబోయే ఎన్నికల్లో మేము చంద్రబాబుని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తాడు అనే ఇండికేషనా అని ఒక స్పెక్యులేషన్ నడిచింది ఆ రోజుల్లో. అదే నిజం చేసి మీరు ఆయన ఎలాగూ లొకేషన్ ప్రతిపాదిస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేయకండి, పవన్ కళ్యాణ్ సీఎంగా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఉన్నా పర్లేదు వెళ్ళిపోయినా పర్లేదు అన్నట్టుగా మీరు ఒక మాట చెప్పండి అని ఆయన నరేంద్ర మోడీతోనూ అమిత్ షాతోనూ మాట్లాడితే కన్విన్స్ అయిపోరా అనే అభిప్రాయం కూడా కాపు యువతలో ఉంది కొంతమంది. అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా మోడీ అమిత్ షా వింటున్నారు, తర్వాత చాలా దగ్గరగా ఇది ఉంటున్నారు. ఈ అభిమానులకి ఏముంటుంది, మా నాయకుడు ఇది అడిగితే వారిద్దరు ఖచ్చితంగా చేస్తారు కదా అనే అభిప్రాయం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు వినాల్సిన అవసరమేం లేదు, వాళ్ళు రూల్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఏపీ రాజకీయాలను మనమే రూల్ చేస్తున్నాం అనే అభిప్రాయంలో బీజేపీ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన అభిప్రాయం ఒకవేళ ఈయన చెబితే ధైర్యం చేసి చెప్తాడు అని నేను అనుకోవడం లేదు. చెబితే ఒకవేళ కన్విన్స్ అయితే ఛాన్స్ ఉంటుంది తప్ప, లేకపోతే మళ్ళీ లోకేషే సీఎం అవుతాడు, ఆయన్ని భరించి ఆయన దగ్గర మళ్ళీ డెప్యూటీ సీఎంగా ఈయన కొనసాగాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంకా హర్ట్ అవుతాయి మనోభావాలు. కాబట్టి మనోభావాలు హర్ట్ అవ్వటం అనేది ఇంతకు ముందు చేశారు కొణిదెల సోదరులు, ఇప్పుడు మరొకసారి చేస్తారు. అందుకని దాని నుంచి బయటకు వచ్చి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది ఆలోచించి ఆ సామాజిక వర్గానికి ఒక ముఖ్యమంత్రి ఉండాలి అనేటువంటి కోరిక తీర్చటం వైపు నడిస్తే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం. దాన్ని గౌరవిస్తాడా లేదా అనేది చూద్దాం, కాలం చెప్తుంది. అది ఇంకో ఒక చర్చ ఒకటి నడుస్తుంది సార్. అది తమిళనాడులో ఇప్పుడు అప్కమింగ్ అంటే డిఎంకేకి పోటీగా అన్నా డిఎంకే కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి తమిళ స్టార్ హీరో విజయ్ చాలా స్ట్రాంగ్గా ముందుకు వస్తున్నాడు. మన సంఘటనతో కొద్దిగా వీక్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే విజయ్తో పవన్ కళ్యాణ్ మాట్లాడాడని, ఒంటరిగా ఉండి సాధించేది ఏముండదు, కొద్ది రోజులు ఓపిక నట్టి బీజేపీ కూటమిలో కలిస్తే భవిష్యత్తు బాగుంటుంది అన్న విధానం. అంటే మోడీ అమిత్ షా ఏదైతే ప్లానింగ్ ఉంది తమిళనాడులో, దక్షిణాదిలో మళ్ళీ తమిళనాడు కొట్టాలి, అధికారంలోకి రావాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికోసమని పవన్ కళ్యాణ్ విజయ్తో మంత్రాలు చేశాడని ఒకటి ఇది ఉన్నది. పవన్ కళ్యాణ్ని కేవలం ఏపీకే పరిమితం చేయకుండా ఇటు లోకేష్ ఇక్కడ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, దక్షిణాదికి ఒక స్టార్ క్యాంపెయినర్గా, స్టార్ లీడర్గాను ఎస్టాబ్లిష్ చేసే ఆలోచన బీజేపీకి ఉంది అనేది ఒకటి ఇది ఉంది. ఆ లెక్క అదే నిజమైతే ఒకవేళ బీజేపీ కోరినట్టు బీజేపీ టార్గెట్ పెట్టినట్లు తమిళనాడులో విన్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ రేంజ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ సెంట్రల్కి తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి. విజయ్తో పవన్ కళ్యాణ్ మాట్లాడి బీజేపీకి అనుకూలంగా ఉండు అని చెబితే పని అయిపోతుందా అనేది ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ విజయ్తో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయింది. ఏంటి, బీజేపీకి విజయ్కే? బీజేపీ విజయ్ని గైడ్ చేస్తోంది అనేది వాస్తవం. అయితే ఆయన్ని ఇన్సైడర్గా వాళ్ళు చూడాలనుకోవడం లేదు, అవుట్ సైడర్గానే చూడాలనుకుంటున్నారు. బీజేపీ వ్యూహం ఏంటంటే డిఎంకేని దెబ్బ కొట్టడం కోసం తను లీడ్ తీసుకుంటే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే తమిళనాడు ప్రజల మనోభావాలు ముఖ్యం. వాళ్ళు ద్రవిడ ఫీలింగ్తో ఉంటారు కూడా. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ ఏరియాలో వాళ్ళకి అప్పీలింగ్గా కనిపించేవాడు విజయ్. అందుకని ఒక ద్రవిడ ఫేస్ ఉండాలి అక్కడ. ఆ ద్రవిడ ఫేస్ కోసం విజయ్ని రంగంలోకి దింపారు. ఆయన డిఎంకే వర్సెస్ విజయ్ పార్టీ నడుస్తుంది.
ఈ పక్కన బీజేపీ నిలబడుతుంది. బీజేపీ ఏడీఎంకే కూటమితో కలిసి నిలబడవచ్చు. అవును, ఆల్రెడీ కూటమిని అనౌన్స్ చేశారు వాళ్ళు. అనౌన్స్ చేశారు కాబట్టి అవును డిఎంకే చీలిన ముక్కలతో కలిసినటువంటి బీజేపీ ఒకవైపు అవును ఓట్లు చీల్చేసే ప్రోగ్రాంలో అది ఉంటుంది. అవును ఇలా కార్యక్రమం ఒకటి నడుస్తుంది. నడిచి ఫైనల్గా డిఎంకేని దెబ్బ కొట్టేసిన తర్వాత అప్పుడు కావాలంటే ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుంది. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడం అనే పని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ చేయదు. ఓకే ఓకే ఎందుకంటే అక్కడ ద్రవిడ ఫేస్ అవసరం వాళ్ళకి. ఓకే, ఆ ద్రవిడ ఫేస్ లేకుండా తమిళనాడు ప్రజల మనోభావాలను గెలవటం అనేది కష్టమైన పని. అందుకని ఒక జాతీయ పార్టీగా తను ఎమర్జ్ కావటం అనేది కుదరదు. కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు కుదరదు, బీజేపీకి ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి అది కుదరదు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి ఉన్న ఓటు శాతం అంతా మొన్న 24లో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లైన వాళ్ళకి 1% కూడా ఉండవు. అలాంటి పార్టీ తను రూల్ చేస్తోంది ఇప్పుడు పొలిటికల్గా ఏపీని. అవును. అలాగే రేపు విజయ్నో మరొకళ్ళనో ఒక తడికో తలుపు చేసి వాళ్ళ రూలే నడుస్తుంది అక్కడ. ఓకే, అందుకని ఒక తలుపు తడికే కావాలి వాళ్ళకి. ఆ తలుపు తడికే పాత్రలోకి విజయ్ని ఎమర్జీ చేసే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి నువ్వు బీజేపీ కూటమిలో కలువు అని చెప్తే కలిసే పరిస్థితి కాదు. ఆల్రెడీ ఇది స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్, ఆ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోంది. ఇప్పుడు ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఆయనే ఈ మహాకూటమి బారి నుంచి కాంగ్రెస్ని విజయయాత్రకి నడిపించడానికి చిరంజీవితో పార్టీ పెట్టి అడ్డం పెట్టాడు అనే అభిప్రాయంలో ఏ రకమైనటువంటి ఇది ఉందో ఇక్కడ కూడా అదే పరిస్థితి. విజయ్ విషయంలో కూడా విజయ్ని కూడా అలాగే డిఎంకేని దెబ్బ కొట్టడం టార్గెట్గా విజయ్ని రంగంలోకి దింపారు. అతనికి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అతను యాంటీ బీజేపీ కూడా మాట్లాడతాడు. బీజేపీకి వ్యతిరేకము, డిఎంకేకి వ్యతిరేకము అని స్పష్టంగా అతనే చెప్పాడు మీడియాతో. చెప్పాడు. కాబట్టి ఈ అభిప్రాయాలన్నీ చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ద్రవిడ ఓటర్ని అతనితో కనెక్ట్ చేయటం. ఆ కార్యక్రమం నడిచిపోతోంది. అందుకని విజయ్ ఆల్రెడీ బీజేపీ అంబుల పొదిలో ఉన్నటువంటి బాణమే. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఏదో కన్విన్స్ చేస్తాడు, ఇవన్నీ అక్కర్లా. కన్విన్స్ అయిపోయాడు ఆల్రెడీ. కన్విన్స్ అయిపోవడం వల్లే మొన్న వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ మీటింగ్ సందర్భంగా ఒక 50 మంది చనిపోయినప్పుడు ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి బీజేపీ స్ట్రాంగ్గా మాట్లాడింది. నిజానికి వీళ్ళు క్యాడరు, వీళ్ళ నిర్మాణం వైఫల్యం అది. కానీ ప్రభుత్వ వైఫల్యంగా ఇమ్మీడియట్గా బీజేపీ మాట్లాడేసింది. అన్నామలై మాట్లాడటం అంటే ఆ మేరకు అవగాహన ఉంది వాళ్ళ మధ్య. అందుకని బీజేపీ రూల్ ఆల్రెడీ నడుస్తోంది విజయ్ మీద. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ మరొకళ్ళు వెళ్ళి అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం అయితే లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.